అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఆయా వ్యాపారాలు చేసుకుంటూ మీ కుటుంబాలతో సంతోషంగా నెమ్మదిగా బతకడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఏమో నేను స్తోత్రం తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ఉదయకాలంలో మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, రెండు మాటలు మీతో పంచుకొని నేను వెళ్ళిపోతాను. పిల్లరా, ఏమిటంటే రోమా రాసిన పత్రిక మరి ఎన్నో వచనం అంటే 48వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదని దివ్య గ్రంథమైన బైబిల్లో రాయబడింది. పిల్లరా, ఎక్కడంటే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరిపోదని బైబిల్ సెలవిస్తున్నది. అయితే పిల్లరా, ఈ విషయాన్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ఈ యొక్క మన జీవన శైలిలో దాదాపుగా అన్ని కాలాలు మనం చూస్తూ ఉంటాము. ఎండాకాలం వచ్చే లోపల దాదాపు ఈ సంవత్సరం అయితే 46, 47గా వింటున్నాం. పిల్లరా, ఏంటిదంటే విపరీతమైన ఎండకు తట్టుకోలేక మనం ఎండల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఈ భయంకరమైనటువంటి ఎండను తట్టుకోలేక మనం అందరము అల్లాడిపోతున్నప్పుడు రాబో దినాల్లో ఇంకా ఎక్కువ ఎండను కూడా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పిల్లరా, ఎందుకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నానంటే పిల్లరా, కాబట్టి పిల్లరా, ఈ భయంకరమైనటువంటి ఈ వాతావరణాన్ని మనము తట్టుకోలేకపోతున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయాన్ని ఆయన ఈ భూమి మీద 2000 సంవత్సరాల కిందట ఉన్నప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఏమిటంటే ఒక ధనవంతుని గురించి, ఒక దళితుని గురించి చెప్పాడు. పిల్లరా, ఒక ధనవంతుడేమో ఈ భూమి మీద ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లుగా తనకు ఉన్నటువంటి ఆస్తితో ధనముతో ఇష్టానుసారంగా ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని అనుభవించి ఆయన మరి అలాంటి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉన్నాడు. అయితే ఒక దళితుడు అతని ఇంటి కింద ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అతను పారేసే ఆ మెతుకులు తినుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వీరిద్దరూ ఒకనొక దినములో చనిపోయారు. పిల్లరా, ఇద్దరు చనిపోయారు. చనిపోయినటువంటి ఆ ధనవంతుడేమో భయంకరమైనటువంటి నరక యాతన అనుభవిస్తూ పాతాళంలో ఉంటున్నాడు. అదేవిధంగా మరి ఆ దళితుడు కూడా చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ దళితుడు ఎక్కడ ఉన్నారంటే నెమ్మది ఉన్నటువంటి స్థలంలో ఉన్నట్టుగా బైబిల్ సెలవిస్తున్నది. అయితే ఇద్దరు చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి ధనవంతుని యొక్క తండ్రి ఎక్కడ ఉన్నారంటే ఆ దళితుని పక్కన నెమ్మది స్థలంలో ఉన్నాడు. పిల్లరా, అయితే ఈ దూరం నుంచి చూసినటువంటి తన కుమారుడు ధనవంతుడు ఏమంటాడంటే దూరం నుంచి చూసి, తండ్రి అయినా దేవా, నాయన తండ్రి, నువ్వెందుకు అక్కడ దళితుడికి పక్కన ఉన్నాడు, మరి నేనెందుకు ఇక్కడ యాత్ర పడుతున్నాను అని అన్నాడు. పిల్లరా, అయితే అన్నప్పుడు ఆ యొక్క తండ్రి ఏమన్నాడంటే, నాయన, నువ్వు నీ జీవిత కాలంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు, నీ ఇష్టానుసారంగా అనుభవించావు, కానీ దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోయావు. అయితే ఈ దళితుడు నిత్యము దేవుని అనుకుంటూ దేవునికి అనుగుణంగా నడిచాడు కాబట్టి దేవుడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అయితే తండ్రి మరి ఆ దళితుడి దగ్గర నుంచి ఒక నీటి చిట్ట నా నోటిని పడుకోవడానికి నీటి చిట్ట కావాలి అని అడిగారంట. ఏమంటా? నీటి చిట్ట కావాలని. వీళ్ళరా, ఇప్పుడు మనకి ఎండలకి దాహం వేస్తే మనం చెంబులు నీళ్ళు లాగేస్తాం, వాటర్ లాగేస్తాం. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఒక చిక్క నీటి నాలుగు తలుపుకోవడానికి ఒక చిక్క నీటి చాలు అని అడుగుతున్నాడు దరిద్రుడు. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఒకరోజు మనం అందరం చనిపోతాం. అయితే మన క్రియల పరంగా మన ఫలం మనం అనుభవిస్తాం. పిల్లరా, అయితే ఈ భూమి మీద బతుకున్నప్పుడే మనం దేవుని తెలుసుకోవాలి, దేవునికి మనం భయపడి బతకాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద 2000 సంవత్సరాల కిందట ఆయన లోకానికి వచ్చి ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఆ దేవుని దగ్గరికి ఎవరు రాలేరని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మార్గము సత్యమై జీవమై ఉన్నది. పిల్లరా, ఆ మార్గంలో మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లరా, ఈ లోకంలో చేసిన ప్రతి క్రియకు, ప్రతి తప్పుకు దేవుడు శిక్ష విధిస్తాడు. ఆ శిక్షను తప్పించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన తన ప్రాణములు పెట్టి రక్తము కాచి మనందరి కొరకు ఆయన మరణించి సజీవుడిగా 3 దినముల తర్వాత తిరిగి లేచాడు. పిల్లరా, ఈ భూమి మీద ఎవరైనా లేచి ఉన్నారు
ఉన్నాడంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మాత్రమే మరణాన్ని జయించినట్టుగా మీరు ఏ పుస్తకాలు చదివినా, ఏ గ్రంథాలు చదివినా, ఏ మానవుడు ఈ భూమి మీద చనిపోయి తిరిగి లేవలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా మన పాపంలోకి విమోచన ఉంది. ఆయన ద్వారా మన పాపంలోకి క్షమాపణ ఉంది. ఆ రక్తం ద్వారా నువ్వు రక్షింపబడి నువ్వు కూడా ఆ పాతాలన్నీ, ఆ నరకాన్ని తప్పించుకోవాలని ఈ ఉదయ కాలంలో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ వెళ్ళిపోతూ మీ కొరకు చిన్న ప్రార్థన.